తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తెలుగు ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవటం అద్భుతంగా ఉంది. ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా స్వామివారి ఆశీస్సులతో ఈ కలియుగాన్ని ముందుకు నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి. ఆయన దర్శనం చేసుకోవటం నా భాగ్యం. మనం ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఆయన పర్మిషన్ ఎవరో అనుకోకుండా రాని పిలిస్తే వస్తుంటాం. నాకు ప్రతి నెల రావాలంటుంది, కానీ స్వామివారి పర్మిషన్ ఎవరు. ఆయన పిలిచినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. ఏడుకొండలవాడు దేవాదేవులైన ఏడుకొండలవాడు ఆశీస్సులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను 4 సినిమాలు ప్లాన్ చేశాను. స్వామివారి అందుకోసం వచ్చాను. మంచి జరుగుతుంది, అంతా మంచి జరగాలని స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాను. అంతా జరుగుతుంది. అందరు